హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బెంగళూరు టు వర్తనపల్లి అనే ఒక నరసింహస్వామి టెంపుల్ పెళ్లి కాని వారందరికీ ఒక మంచి రెమెడీగా ఈ ప్లేస్ని నేను పరిచయం చేస్తున్నాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకరి కోసం నేను వెళ్ళాను. ఇది కుప్పం టు కృష్ణగిరి రూట్లో ఈ టెంపుల్ వస్తుందండి. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ పెళ్లి కాని వారి జాతకాలు అవన్నీ చూసి అక్కడ దోషాలు పరిహారాలు అక్కడే వాళ్ళు ట్యూస్డే అండ్ సండేస్లో మార్నింగ్ 7:30కి అందరికీ పూజలు చేసి వారి దోషాలని నెరవేరుస్తూ ఇక్కడ పోయి వచ్చిన వాళ్ళందరికీ మ్యారేజెస్ అవుతున్నాయండి. ప్లీజ్ నా ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఒక ప్లేస్ వెళ్ళాలి. వారి పేరెంట్స్లో ఉన్న మనసులో ఉన్న బాధలని, పిల్లలకు పెళ్లి కాలేదు అది ఇది అనుకుంటున్న వారు పేరెంట్స్కి ఒక మంచి రెమెడీ అండి. ఈ ప్లేస్ మనం వెళ్తూ ఉన్నంతసేపు చాలా బాగుందండి. నేను యాక్చువల్లీ బెంగళూరు టు వేపినపల్లి పైన రూట్తో వెళ్ళాను. నేను నా ఈ రూట్ దీన్ని ఎలా వెళ్ళాలి ఏమి సబ్స్క్రిప్షన్లో కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక ప్లానింగ్ చేసుకోండి. ఫస్ట్ వీక్లో ఎప్పుడన్నా ఒక సండే వెళ్ళండి. వెళ్ళి అక్కడ పోయి మీరు అడిగారంటే తెలుగు, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటారు. ఇదే గోపురం అండి, చాలా బాగుంటుంది ఎంట్రన్స్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ నుండి లోపల వెళ్తేనే కొంచెం ఇంకా వెళ్ళాలి. నేను జస్ట్ ఇక్కడ నుండి మీకు చూపిస్తున్నాను. మొత్తం ఘాట్ సెక్షన్ చాలా బాగుంటుందండి. రూటు వెళ్తూ ఉన్నంతసేపు ఎంజాయ్మెంటు అక్కడెక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ మేము కారులో వెళ్ళాను. కానీ ఈ ఘాట్ సెక్షన్లో కొండలు, చుట్టుపక్కల ప్రాంతం, గ్రీనరీ, గార్డెన్ చాలా బాగుందండి. ఫార్మింగ్ చేస్తుంటున్నారు. ఈ చుట్టుపక్కల ప్లేసెస్ చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు పళ్ళు, శీతాకాలం పళ్ళు అవన్నీ నేను చాలా తీసుకున్నాను. అక్కడ మధ్యలో దొరికినాయి. మీరు వెళ్తూ కూడా చాలా ప్లేసెస్ చూసుకొని రావచ్చు. అక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. కానీ నేను అక్కడ వెళ్ళిన టైంలో మరొక వీడియోలో ఖచ్చితంగా అక్కడ వెళ్ళినప్పుడు ఇంకా ఏమేమి చూడొచ్చు అని కూడా నేను ఇంకా వీడియోస్ పెడతాను. ఈ టెంపుల్కి మెయిన్గా పెళ్లి కాని వాళ్ళు కంపల్సరీ దోషాలు, రాహుకేతు దోషాలు, ఏదో చిన్న చిన్న దోషాలు ఉన్న వాళ్ళు కంపల్సరీ అక్కడికి పోయి అక్కడే జాతకం చూపిస్తే ఇమ్మీడియట్లీగా అక్కడ ఉన్న స్వామీజీ ఉన్నారు అక్కడ ఐవర్లు, వాళ్ళు మీ జాతకం చూస్తేనే ఏది ఎక్కడ ఏమని చెప్పేస్తారు. పెళ్ళికి ముందే ఒక తూరి మీరు అమ్మాయి అబ్బాయి జాతకాలు తీసుకెళ్ళి అక్కడ చూపించారంటే ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న దోషాలంటే పరిహారాలు అవుతాయి. ఇప్పుడున్న ఈ పెళ్ళిళ్ళ ఒక సిచ్యువేషన్లో పెళ్ళికి ముందే అబ్బాయి అమ్మాయి యాజ్ ఏ లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఫ్యామిలీస్తో మీరు అక్కడికి వెళ్ళండి. ఒక రోజు విజిట్ చేయండి. చాలా చిన్న టెంపుల్. కానీ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత పర్లేదు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఈ మంచి అయింది అని మీరు నలుగురికి చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ టెంపుల్. పెద్ద ఖర్చు కూడా లేదు. అక్కడ స్వామీజీ కూడా ఏమి ఆకు ఒక్క జస్ట్ మీరు మీ శక్తాంతరం మీరు అక్కడ పెట్టారంటే వాళ్ళు మీ జాతకాలు చూసి తర్వాత క్లీన్గా ఏది ఉంది ఏది లేదు అన్నీ చెప్పేస్తారు. ఈ మధ్యలో కూడా మేము చాలామందిని నాకు ఈ రూట్ తెలియకుండా ఫస్ట్ టైం వెళ్ళడం కాదు, 2-3 సార్లు వెళ్ళాను. కానీ నాకు తెలియదు ఇక్కడ ఈ విశేషంగా ఇక్కడ ఇది జరుగుతుందని. మా ఫ్రెండ్ వాళ్ళ మదరు వాళ్ళ అబ్బాయి కోసం చాలా వెతికి అమ్మాయిలు ఎక్కడ దొరక్కునేందుకు ఈ టెంపుల్కి వెళ్ళారు. వెళ్ళిన విత్ ఇన్ 6 monthsలో పెళ్ళైంది. చూడండి, నేను కారులో కూర్చొని వీడియో తీస్తున్నాను. జస్ట్ వెళ్తున్నాను మీకోసం, ఒక రెఫరెన్స్ కోసము. సూపర్గా ఉన్నదండి నిజంగా. ఒక మంచి ట్రిప్ అయింది మాకు. వెళ్తుంటే చుట్టుపక్కల కొండలు, రోడ్డు ఒక మరి ఏదో మనకి 1 day ట్రిప్ అలా ప్లాన్ చేసుకున్నానండి. నిజంగా నేను అనుకోనే లేదు ఒక మంచి ట్రిప్ అవుతుందని. దాంట్లో మీకు చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ 1-2 అప్లోడ్ చేసినాను. దాని తర్వాత నేను బిజీ అయిపోయి వెళ్ళలేదు. కానీ ఈ వీడియో ఎందుకంటే చాలామంది బయటకు చెప్పుకోలేక వాళ్ళ పేరెంట్స్ వెతుకుతూ ఉంటారు, బయట సంబంధాలు వెతుకుతూ ఉంటారు, ఎక్కడ ఏది దొరకలేదు అని బాధపడిన వాళ్ళకి ఒక రెమెడీ అండి. మీరు ఈ టెంపుల్కి వెళ్ళండి, విజిట్ చేయండి. ఖచ్చితంగా అక్కడ మీ జాతకాలు చూపించుకొని అమ్మాయి అబ్బాయిది ఎవరే కానీ ఖచ్చితంగా విత్ ఇన్ 6 months లోపల వాళ్ళు అక్కడ పూజ గీజ చేసి మిమ్మల్ని పరిష్కారం చెప్తారు. ఇలా చేయండి చిన్న రెమెడీస్. దాని తర్వాత మీరే అనుకుంటారు, మనం వెళ్ళినందుకు ఈ వీడియో చూసినందుకు మనకు మంచి ఇది అని మీరు అనుకుంటారండి. డెఫినెట్లుగా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరంతా ఈ ప్లేస్ విజిట్ చేయండి. కానీ ఈ వీడియో మొత్తం చూడండి. ఆ ప్లేసు ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి నేను అన్నీ
ఇది చేస్తాను. టెంపుల్కంటూ వచ్చేసామండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇక్కడ జాతకాలు చూస్తారు. అక్కడ ఆయన స్వామీజీ రియల్గా నేను అనుకోలేదు అంత బాగా మాట్లాడి, మేము ఫస్ట్ టైం వెళ్ళినా కూడా అక్కడ చాలామంది ఉన్నారు. మేము వెయిట్ చేసి మా కోసం మేము అడిగిన ఎన్నో క్వశ్చన్స్ అంతా రిప్లై చేసినారు. రియల్గా ఈజ్ ఏ గుడ్ ఆన్సర్ రెమెడీ ఇచ్చారండి మాకు. రిటర్న్ అక్కడ గుడి దగ్గర నుండి కొంచెం ముందరకు అట్లే వెళ్తా నేను జస్ట్ ఈ వీడియోని మీకోసం నేను చూపించాను. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి గుడి. ఇది రాజగోపురం అండి. గోపురం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎంత పురాతనమైన గుడి. కొంచెం వీడియో మొబైల్లో తీయడం వల్ల నాకు కొంచెం ఎడిటింగ్ ఇబ్బంది అయింది. కానీ టెంపుల్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఎంట్రన్స్ అవుతానే ఇక్కడ ఇది రాజగోపురము. కొంచెం గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ చెట్టు కింద కాళభైరవుడు, తర్వాత ఇక్కడే మీకు ఫ్లవర్స్ ఏం కావాలో పూజకి సంబంధించిన అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ చూడండి కొంచెం ముందర ఈ రాగి చెట్టు కింద చాలా వరకు నాగల రాళ్ళు అక్కడ నేను చూపిస్తే కదండి అక్కడ జాతకాలు చెప్పేది. ఇక్కడ చూడండి ఈ చెట్టు కాడే ఫస్ట్ ఎంట్రన్స్లోనే నాగల రాళ్ళు, ఈ రాగి చెట్టు కింద ఏదో కాళభైరవుడు మళ్ళీ వేరే వేరే దేవుళ్ళు ప్రతిష్టాపన ఉన్నారు. ఫస్ట్ మనం విజిట్ అవుతానే లోపల అలాగే కొంచెం లోపలికి వచ్చామంటే ఇటు సైడు రాజగోపురము, అక్కడే బయట కాళ్ళు కడుక్కోవచ్చు. గుడి ఇక్కడ కాంపౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇది రాజగోపురం అండి. ఇటు నుండి మెల్లిగా లోపల వెళ్ళామంటే ఫస్ట్ మనం వెళ్తానే ఇటు చూస్తూ ఉంటేనే మీరు పాపం చాలా చిన్న ప్రాంతము కానీ చూసే చాలా బాగుంది ఈ టెంపుల్. ఈ మొబైల్లో వీడియో తీయడం దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినంత త్వరగా రెడీ చేద్దాం. ఇది ఇక్కడ వస్తానే ఎంట్రన్స్ అవుతానే వరాహస్వామి అనుకుంటానండి, నాకు సరిగ్గా తెలియదు, వరాహస్వామిని అనుకుంటాను. ఇటు తిరిగితే ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ మెయిన్ టెంపుల్లో వరాహస్వామి అవుతానే లోపల ఇది ఇటు చూడండి సీతారాముల వారు, ఆంజనేయ స్వామి, తర్వాత అట్లే ఇదంతా గుడి చుట్టుపక్కల అక్కడ కూర్చోవడం ప్లేసు. ఇక్కడ ఈ శ్రీ మహావిష్ణువు, నరసింహస్వామి టెంపుల్, ఇక్కడ ఒక నరసింహస్వామి, ఇక్కడ విఘ్నేశ్వరుడు. ఫస్ట్ దర్శనం మనకి ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు. దాని తర్వాత ఇది మెయిన్. యాక్చువల్లీ టెంపుల్ మూసేసినారండి. నేను 4 o'clock వెళ్ళాను కానీ లోపల నుండే నేను ఎవరిని అడగలేదు, ఏమనుకుంటారేమో తెలీదు. ధైర్యంగా వీడియో తీసేశాను. తీసి ఈ 10 మందికి మంచి జరిగే ప్లేస్ కాబట్టి ఇక్కడున్న ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసిన వారందరికీ ఒళ్ళు అనుకున్న కార్యక్రమం అన్నీ నెరవేరుతాయని అంటున్నారు. అక్కడ నుండి గుడి చుట్టుపక్కల ప్రదేశం మొత్తం చూడండి. ఆంజనేయ గరుడమంతుడు, తర్వాత ఇట్లే వచ్చామంటే ఇక్కడ వరాహస్వామినే. ఇది గుడి చుట్టుపక్కల గుడి చుట్టూ ప్రదక్షిణ వేస్తాం చూడండి. ఇక్కడ ఈ లోపలంతా పూజ చేస్తారంటే ఇక్కడ హోమాలు, దోషాలకి పరిహారాలు. చాలా బాగుందండి. చిన్న టెంపుల్ అయినా కూడా చాలా పురాతనమైన టెంపుల్. విజిట్ చేసిన వారంతా అందరూ బాగుంది అని అంటారండి. ఒక్కరోజు మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మీ జాతకాల్లో ఉన్న దోషాలు అన్నిటిని పరిహరించుకోండి. మీకే మంచి జరిగితే మాకు హ్యాపీనండి, మా సబ్స్క్రైబర్లు, మా ఫ్రెండ్స్ అనుకుంటాను. చూడండి ఈ వీడియోని. ఇక్కడ ఇటే వెళ్ళామంటే మళ్ళీ అటు సైడ్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని గుడి దగ్గరికి వచ్చేస్తాము. ఇది గుడి లోపల ఇంకా తర్వాత వచ్చినాక గుడి వెనకాల అమ్మవారండి. ఇక్కడ కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడో. అంటే నేను కృష్ణాష్టమి అయినాక వెళ్ళానండి, లేదంటే ముందుగా వెళ్ళంటే మంచి బ్లెస్సింగ్స్. అందులోనూ శ్రావణ మాసంలో వెళ్ళానండి. యాక్చువల్లీ మార్నింగ్ చాలా క్రౌడ్ ఉండింది సాటర్డే, నేను సండే వెళ్ళాను. ఇక్కడ చూడండి ఇలా మనం ముందుకు వచ్చేసామంటే ముందర జాగా ఇది మెయిన్. ఇక్కడ హోమము, పూజలు, దోషాలు వీటికన్నీ పరిహరించే చోటండి. అర్లీ మార్నింగ్ 7:30కి ఎవరి ట్యూస్డే అండ్ సండే చేస్తారంటే ఇక్కడ పూజలు. అక్కడున్న స్వామి చెప్పారు. కానీ నేను ఇక్కడ ఈ వీడియో తీసేటప్పుడు ఎవరిని అడగలేదండి. చిన్న వీడియోనే కదా 10 నిమిషాలు తీసేద్దాం అనుకొని తీసేసాను. చాలా బాగా వచ్చింది అనుకుంటానండి. అంటే ఫోటో ఎడిటింగ్ అది ఇది కొంచెం నేర్చుకోవాలి. కానీ ఖచ్చితంగా ఈ ప్లేస్ మీరు అందరూ విజిట్ చేస్తారు అనుకుంటున్నానండి. ఇక్కడ హోమాలు, సర్పదోష పరిహారాలు, పిల్లలు కాని వాళ్ళ కోసము, వారి జాతకాల్లో ఏదే రకమైన ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఈ టెంపుల్ విజిట్ చేయండి. ఇక్కడ మెయిన్ లోపల సీతారాముల వారు, వెంకటరమణ స్వామి, ఇక్కడ జాతకాలు చెప్పే ప్లేస్ అండి. రిటర్న్ నేను అప్పుడే ఫస్ట్లో పెట్టేశాను
కానీ మళ్ళీ మీరు చూడండి ఇక్కడికి వచ్చి మీరు ఆయన స్వామిని అడిగారంటే ఆయన ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి. అప్కమింగ్ కొత్త వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అప్కమింగ్ లేటెస్ట్ కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటాడు మీ ట్రూలీ కార్తిక్.